హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ప్రతి నెల 35,000 వరకు రెంట్ వచ్చే మంచి ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో డెవలప్ చేశారు. మనకి డోర్ ఫేసింగ్ అనేది కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఇచ్చారు. మనకి డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేసుకున్నారు. వీళ్ళు వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్. దీని డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 30-45 డైమెన్షన్స్ వస్తుంది. నార్త్ ఫేసింగ్ అండి, మనకి నార్త్ ఫేసింగే కాకుండా మనకి ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఫేసింగ్ అనేది కూడా ఇచ్చారు. వీళ్ళు వచ్చేసి మనకి ఇది వచ్చేసి మున్సిపల్ అప్రూవ్తో డెవలప్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. మనకి కింద వచ్చేసి 1 BHK విత్ కార్ పార్కింగ్స్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK విత్ వుడ్ వర్క్తో ఉంటుంది. అలాగే సెకండ్ ఫ్లోర్లో 2 1 BHKs ఉంటాయి. ఆ పెంట్ హౌస్లో వచ్చేసి మనకి 2 BHK ఉంటుందండి. అలాగే ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి డీటెయిల్స్ వీడియోలోనే ఇస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. హాల్ అయితే చూడొచ్చు, మనకి హాల్ అయితే చాలా స్పేసెస్గా వస్తుంది. చూడొచ్చండి మనకి హాల్ విత్ టీవీ నెట్ పాయింట్ కోసం మనకి కబోర్డ్స్ అనేది కూడా ఇక్కడ చేయించారండి. కబోర్డ్స్ కూడా మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. అలాగే మనకి నార్త్ ఫేసింగే కాకుండా ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారు. అలాగే విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ వరకు వస్తుందండి. మనకి పెంట్ హౌస్ వరకు కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది వస్తుంది. లిఫ్ట్ అయితే మనకి చాలా నీట్గా ఇస్తారు. అలాగే ఇదంతా కూడా మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారండి. సెట్ బ్యాక్స్ కూడా మనకి వెంటిలేషన్ కోసం చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అలాగే ఇక్కడ చూస్తుంటే ఇది వచ్చేసి మనకి పూజారం సపరేట్ పూజారం వస్తుందండి. దీంట్లో వచ్చేసి పూజారం కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి కిచెన్లో మనకి కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు. అలాగే మనకి కబోర్డ్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. కబోర్డ్స్ అన్ని కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి చాలా నీట్గా ఇచ్చారండి. జస్ట్ 2 వీక్స్లో ఇది వచ్చేసి మనకి రెడీ టు మూవ్ అండి. జస్ట్ 2 వీక్స్లో రెడీ టు మూవ్ అనేది ఇచ్చారు. మనకి కబోర్డ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వేయించుకున్నారు. అలాగే మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. యూటిలిటీ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. కంప్లీట్గా టైల్స్ డిజైన్తో మనకి చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు. చుట్టూ అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ కబోర్డ్స్తో మనకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు. మనకి బయటలో మనకి చాలా నీట్గా అయితే ఇచ్చారు. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూడవచ్చు. మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ పక్కనే చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. చిల్డ్రన్స్లో విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చూడొచ్చు. మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. అలాగే కబోర్డ్స్ చూసుకున్నట్టయితే మనకి కబోర్డ్స్ కూడా మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారండి. వీళ్ళు వచ్చేసి మనకి కబోర్డ్స్ అన్నీ కూడా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. మనకి కామన్లో ఇండియన్ అనేది ఇచ్చారండి. అలాగే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేశాను. అలాగే రండి నాతో పాటు పైన చూద్దాం. ఇది వచ్చేసి మనకి పైన పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో చూసుకోవచ్చు మనకి 2 BHK అనేది వస్తుంది. పెంట్ హౌస్లో మనకి పైనకి వెళ్ళడానికి కూడా మనకి గ్రిల్స్ తోటి స్టెప్స్ అనేది ఇచ్చారు. చూసుకోవచ్చు మనకి గ్రిల్స్ తోటి స్టెప్స్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి మనకి. అలాగే మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు. అలాగే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మనకి పెంట్ హౌస్ వరకు కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఉంటుంది. మనకి అక్కడ వరకు కూడా లిఫ్ట్ ప్రొవిజన్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్లో మనకి డోర్ ఫేసింగ్ అనేది కూడా మనకి నార్త్ ఫేసింగ్లోనే వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. హాల్లో చూడొచ్చు మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. టీవీ నెట్ ప్యాంట్ అనేది ఇక్కడ వస్తుంది. మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇదైతే మనకి వెంటిలేషన్ కూడా మనకి చాలా బాగా వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా. కిచెన్లో చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు. అలాగే విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే యూటిలిటీ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియాలో కూడా మనకి కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది కూడా చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 2 BHK అండి. పైన మనకి 2 BHK వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి జస్ట్ 2 వీక్స్లో ఇది మనకి రెడీ టు మూవ్ అండి. మనకి ఇంకో 2 వీక్స్లో రెడీ టు మూవ్ స్టేజ్కి వస్తుంది ఇదంతా కూడా మనకి. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడొచ్చు మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు.
అలాగే కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇది 2 BHK మనకి ఓన్లీ సింగిల్ వాష్రూమ్ వస్తుంది. మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి వాష్రూమ్ అనేది ఒకటే వస్తుందండి దీంట్లో పైన వచ్చేసి. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK విత్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. అలాగే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది పెంట్ హౌస్ వరకు మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది వస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో విత్ వుడ్ వర్క్ తోటి మనకి 2 BHK ఫ్లాట్ అండి. అలాగే మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHKs ఉంటాయి. పెంట్ హౌస్లో వచ్చేసి మనకి 2 BHK సింగిల్ వాష్రూమ్ ఉంటుంది. మనకి బ్యూటిఫుల్ వెంటిలేషన్తో ఉంటుంది. అయితే అలాగే ఎలివేషన్ చూద్దాం, నాతో పాటు రండి. అలాగే ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి 33 feet రోడ్ ఉంటుందండి. మనకి ముంబై హైవే నుంచి జస్ట్ 600 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చుట్టూ అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఉంటాయి. వ్యూ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సంగారెడ్డి ఎక్స్ రోడ్కి వెరీ నియర్ బైలో ఉంటుంది. మనకి ముంబై హైవే నుంచి కూడా జస్ట్ మనకి 600 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి IIT కంది కూడా వెరీ నియర్ బైలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మనకి. అలాగే MRF కంపెనీస్ ఇవన్నీ కూడా మనకి వెరీ నియర్ బైలో ఉంటాయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ చూడొచ్చు. మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే చేస్తున్నారు. మనకి ఎలివేషన్ అనేది కూడా మనకి కంప్లీట్గా హౌస్ అయితే మనకి 2 weeksలో హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారండి. అలాగే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 1.90 CR నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.